సార్ నమస్తే సంపత్ గారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ కనపడతా ఉంది. సీనియర్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ జాయినింగ్స్ గాంధీ భవన్ అంతా కూడా చాలా హంగు ఆర్భాటంతో ఉంది. ఈరోజు తీగల కృష్ణారెడ్డి గారు, వారి కోడలైన అనితారెడ్డి గారు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో అంతకుముందు పెద్ద పెద్ద నాయకులు మన మాజీ మేయర్ మన బొంతు రామ్మోహన్ కూడా జాయిన్ అవ్వడం. ఏంటి సార్, ఎలా చూస్తారు కాంగ్రెస్ పార్టీ? అధికారంలోకి వచ్చి 85 రోజులు అయింది. అధికారంలోకి రాకంటే 6 నెలల ముందు నుంచే ఈ జోష్ ప్రారంభమైంది. ఆ జోష్ తారాస్థాయికి చేరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కనీవిని ఎరుగని విజయం సాధించింది. అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే 6 గ్యారంటీల పేరు మీద ప్రజలను నమ్మించి, ఒప్పించి, మెప్పించి అధికారంలోకి వచ్చిన మేము 6 గ్యారంటీలను కూడా అమలుపరుస్తున్న క్రమాన్ని చూసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీకి అవకాశం ఉండదేమో, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం తప్ప వేరే పరమావధి లేదు అన్న వాస్తవాన్ని గ్రహించినటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నమాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కానీ మనసు పెద్దది, ఆలోచన పెద్దది కనుక అభివృద్ధిలో సహకరిస్తామో, అభివృద్ధికి అండగా నిలబడతామని వచ్చే వాళ్ళను లైక్ మైండెడ్, పూర్తిగా టీఆర్ఎస్ నియంతృత్వ, అవినీతి, కుటుంబ పాలనతో అంటగాగిన వాళ్ళు కాకుండా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ముందుకు వచ్చే వాళ్ళందరినీ అంగీకరిస్తాం. ఇంకా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే శక్తి కానీ, వ్యవస్థ కానీ, రాజకీయ వేదిక కానీ లేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయడానికి అందరం కూడా సమిష్టిగా ప్రయత్నం చేస్తాం. అదే ఆదేశాలు క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా మా సీఎం గారు పీసీసీ ప్రెసిడెంట్గా కూడా వారే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అన్ని వర్గాల ప్రజలు సంక్షేమాన్ని, అభివృద్ధిని చూడగలగాలి అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వాస్తవాన్ని గ్రహించిన వాళ్ళందరూ గాంధీ భవన్ మెట్లెక్తా ఉన్నారు, గాంధీ భవన్ తలుపు తడతా ఉన్నారు, రేవంత్ అన్న నాయకత్వంలో పనిచేయాలనుకుంటున్నారు. ఇది ఏమిటికి నిదర్శనము? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే ఏ పార్టీ మనుగడ సాధించలేదు అన్నటువంటి వాస్తవానికి నిదర్శనం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్లో 370 అని మోడీ గారు అంటున్నారు, అదే 400 కూడా అంటున్నారు. సో ఏంటి మరి మీరేమో 17 ఇక్కడ మనమే కైవసం చేసుకోవాలంటున్నారు. సాధ్యమయ్యే అవకాశం బరాబర్ ఏ రాజకీయ పార్టీ అయినా గెలవాలనే అనుకుంటుంది. ఏమీ లేని చిన్న చిత్కా పార్టీలు కూడా మేము గెలుస్తామని నిలబడతారు. ఇండిపెండెంట్ నిలబడిన కూడా గెలవాలనే నిలబడతారు, గెలుస్తాననే నమ్మకంతో నిలబడతారు. కానీ ఎన్నికలు అయిన తర్వాత తెలుస్తుంది వాస్తవం ఏంది అనేది. అదే కాంగ్రెస్ పార్టీ చెప్పింది, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, అధికారంలోకి వస్తున్నామని అధికారంలోకి వచ్చినాం. అదే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అత్యధిక 14 తక్కువ కాకుండా 14 మించే గెలుస్తామంటారు. ఈరోజు మీరు చూస్తున్నారు, మీరే అన్నారు కలకల్లాడుతుంది గాంధీ భవన్. కలకల్లాడుతున్నది గాంధీ భవన్ ఒక్కటే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రజాపాలనలో రేవంత్ అన్న దండుగా కాంగ్రెస్ పాలనకు అండగా యావత్ తెలంగాణ సమాజం కదులుతూ ఉంది. కనుక నరేంద్ర మోడీ ఎక్కడ ఏం చేసిండో ఏమో, నీళ్ళల్లో మునిగి ఆ దేవునికి మొక్కి దేవుని పేరు మీద ఓట్లు దండుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాడో మనం అందరం చూస్తున్నాం. కానీ మేము మాత్రం సంక్షేమ కార్యక్రమాలతోటి, అభివృద్ధితోటి ముందుకు. 6 గ్యారెంటీల విషయంలో కాస్తంత వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేయలేరు అన్నది ప్రజల్లోకి వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ని విషయంలో వాళ్ళు చూసాం మనం. ఈ విధంగా రైతులు కూడా కాస్త అసహనంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏంటి మీద ఏ సమాధానం? యువర్ మిస్టేకెను. ఆటో డ్రైవర్లు, టీఆర్ఎస్ ప్రేరేపిత ఆటో డ్రైవర్లు ఆ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. మామూలు వాళ్ళు ఎవరు లేరు. ఉన్న వాళ్ళు వచ్చి ఏదైతే మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి రిప్రజెంట్ చేశారో దానికి పరిష్కార మార్గం వెతికినాము. ఇది ఒకటి. రెండోది, రైతుల లోపల ఇంకెక్కడో నిస్పృహ లేదు, నిరాశ లేదు, ఏమీ లేదు. ఫిబ్రవరి ఎండింగ్ వరకు రైతు బంధు చేస్తున్నాము. 6 గ్యారంటీలు అత్యధికంగా చదువుతున్నాం. రేపే చారిత్రాత్మకంగా ప్రియాంక గాంధీ గారి చేతుల మీదుగా 500కే సిలిండరు మరియు 200 యూనిట్ల ఉచిత కరెంటు బిలో పవర్ లైన్ వాళ్ళకు ఇవ్వడం కూడా జరుగుతుంది. అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఉన్న కేటీఆర్కు సోయి ఉండాలి. బేవకూఫీ మాటలు మాట్లాడదు కేటీఆర్ అని హెచ్చరిస్తా ఉన్నా. 10 సంవత్సరాలు అధికారంలో ఉండే ఆలోచన లేదు. ఏ దానికి ఎన్ని రోజులు పడుతుంది, ఏ పథకం అమలు చేయడానికి? 3 నెలలు మీరు అన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. 100 రోజులల్లా 78-80 రోజులే అయ్యింది మా మిస్టర్. రేపు ఇస్తున్నాము, ఇంకా సమయం ఉంది, తప్పకుండా ఇస్తాము. ఇంకోటి, నువ్వు గుల్ల చేసిపోయిన ఆర్థిక వ్యవస్థ చిప్ప చేతికి ఇచ్చిపోయినావు, అయినా కానీ ధైర్యం ఉంది, చేయగలిగే పరిణతి ఉంది, చేయాలన్న తాపత్రయం ఉంది. కనుక ఇప్పటికే ఇన్ని గ్యారంటీలు చేసినాం, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాం. ఏం సంశయపడాల్సిన అవసరం లేదు. కేటీఆర్కు ఈ 6 గ్యారంటీల్లో ఏదన్నా వచ్చేది ఉంటే కూడా ఆయనకు కూడా ఇస్తాం. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సంపత్ కుమార్ గారు.